ఇండియన్ సినిమాకు ఆస్కార్ తెచ్చిపెట్టిన సినిమా RRR. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు తొలి ఆస్కార్ వచ్చింది. ఆ టైంలో ఇండియన్ ఆడియన్స్ అంతా ఆస్కార్ వేడుకలను కన్నార్పకుండా చూశారు. RRR తర్వాత మళ్లీ ఆస్కార్ బరిలో మన ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. దీంతో ఆస్కార్ గురించి మన దగ్గర మాట్లాడుకునే వారే కరువయ్యారు. కానీ అప్కమింగ్ సినిమాల్లో మాత్రం ఆస్కార్ ఆశలు కలిగించే కంటెంట్ గట్టిగానే కనిపిస్తోంది. ముఖ్యంగా భారత్కు తొలి అకాడమీ అవార్డు అందించిన జక్కన్న నెక్స్ట్ ఇయర్ వారణాసి మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గ్లోబల్ రేంజ్ కంటెంట్తో వస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ల పంట పండటం ఖాయమన్న అంచనాలున్నాయి. ఇంగ్లీష్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ రూపొందిస్తున్న ఇండియన్ మూవీ టాక్సిక్. కన్నడతో పాటు ఇంగ్లీష్లోనూ ప్యారలల్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కూడా ఆస్కార్ రేసులో సత్తా చాటే ఛాన్స్ ఉందన్న అంచనాలున్నాయి. కంటెంట్ పరంగా ఇప్పటికే గ్లోబల్ రేంజ్ లో డిస్కషన్ పాయింట్ అయింది టాక్సిక్. ఆస్కార్కు 100% స్కోప్ ఉన్న మూవీ రామాయణ. ఇప్పటికే అకాడమీ అవార్డుల బరిలో ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్న నిమిత్ మల్హోత్రా ఈ సినిమాకు నిర్మాత కావడంతో రామాయణ తప్పకుండా ఆస్కార్ బరిలో నిలుస్తుందని భావిస్తున్నారు. టెక్నాలజీ, బడ్జెట్ పరంగానూ హాలీవుడ్ సినిమాలకు తీసిపోని రేంజ్లో తెరకెక్కుతోంది రామాయణ. మరి ఈ సినిమాలు ఎన్ని ఆస్కార్ ఆశలు నెరవేరుస్తాయో చూడాలి.